సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 495వ ప్రసంగం చేస్తున్నారు. వారి ప్రసంగానికి కొనసాగించవలసిందిగా శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. ఓం శాంతి. నమస్కారం, గుడ్ మార్నింగ్. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా ధార్మికము ఆధ్యాత్మికము ఈ యొక్క విషయం పట్ల మరొక విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తానండి. ధార్మిక జగత్తులో మరియు ఆధ్యాత్మిక జగత్తులో కామన్ గా ఉన్నది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా భగవంతుడిని పొందడానికి జ్ఞానము సముపార్జన చేసుకుంటున్నారు. జ్ఞానము అంటున్నాం మనం, అర్థమైందండి. అది ధార్మికమే కానివ్వండి, ఆధ్యాత్మికమే కానివ్వండి, ఈ రెండిటి మధ్య ఒక తేడా ఉందండి. ఇక్కడ ధార్మికములో జ్ఞానం యొక్క సముపార్జన అంటే ఎంతవరకు మనము సేకరించాలో ప్రతి ఒక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి విపరీతమైనటువంటి కృషి చేస్తామండి. అర్థమైందండి. వేదాల్లో ఏముంది, ఉపనిషత్తుల్లో ఏముంది, భగవద్గీత ఏముంది, మహాభారతం ఏం చెప్తోంది, బ్రహ్మసూత్రాలు ఏం చెప్తున్నాయి, పురాణాలు ఏం చెప్తున్నాయి, ఇవన్నీ కూడా మనము ఆ విధంగా మనము తెలుసుకోవడానికి ఉత్సాహం చూపిస్తాము. ఈ కారణంగానే మనము ఈ చూసారా ధార్మిక గ్రంథాల పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారం దాంట్లో విశిష్ట వ్యక్తుల యొక్క ప్రసంగాలు కూడా మనం వినడానికి యూట్యూబ్లో కానివ్వండి, లేకపోతే టీవీ ద్వారా కానివ్వండి, లేకుండా ప్రత్యక్షంగా కూడా పెద్ద పెద్ద విశిష్ట వ్యక్తులు చెప్తున్నట్టు ఉపన్యాసాలు వినటానికి ఇష్టపడతాం. కానీ ఇక్కడ ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ జ్ఞానం యొక్క లక్ష్యం ఏమిటి అన్న విషయాన్ని మనము అక్కడ ధార్మిక జగత్తులో విస్మరిస్తామండి. ఏ జ్ఞానమైనా కానివ్వండి మనకు ఒకే ఒక్క లక్ష్యానికి తీసుకొని వెళ్ళాలి. అర్థమైంది ఏమిటి అన్న లక్ష్యము? సంస్కార పరివర్తన. ఆత్మలో జన్మ జన్మలుగా మనము చేసినటువంటి నీచ నికృష్ట భ్రష్ట దుష్ట పాప కర్మల ఫలితముగా పరిణామ స్వరూపంగా మన ఆత్మలో నిక్షిప్తము కాబడిన తమో ప్రధాన సంస్కారాలు, తామసిక ప్రధాన సంస్కారాలు అంటే లోయెస్ట్ స్టేట్కి చేరుకున్నాయి. అర్థమైన దానిని ఉన్నతంగా చేసుకోవడానికి మాత్రమే మనం ఈ యొక్క జ్ఞానాన్ని లక్ష్యముగా తీసుకోవాలి. ఏ జ్ఞానం అయితే మన సంస్కార పరివర్తన చేస్తుందో అదే జ్ఞానం మీద మన ఫోకస్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అంటే లక్ష్యం, దేనికైనా ఒక లక్ష్యం అంటాను చూసారా. పిల్లవాడు చదువుకుంటున్నాడు, నేను డాక్టర్ అవుతాను, ఎంబీబీఎస్ చేస్తాను, తర్వాత ఎండీ చేస్తాను, కార్డియాలజిస్ట్ అవుతాను, ఆర్థోపెడిక్ సర్జన్ అవుతాను, ఒక లక్ష్యం పెట్టుకుంటారు చూసారా. పెద్ద హాస్పిటల్ కట్టుకుంటాను, ఈ విధంగా ఒక ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ పెట్టుకుంటారు చూసారా భౌతికంలో. అదే విధంగా ధార్మిక జగత్తు కానీ ఆధ్యాత్మిక జగత్తులో కానీ మనకి ఎటువంటి లక్ష్యం ఉండాలి? పరమాత్మని ప్రాప్తి చేసుకోవాలి, మన దివ్యమైనటువంటి జన్మ పొందాలి. ఎందుకంటే పునర్జన్మల రహస్యం మనకు భగవంతుడు చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి శ్రేష్టమైన జన్మలు పొందాలి. సాత్వికంగా ఉన్నటువంటి సత్యయుగములో శ్రేష్టమైన జన్మలు ఉంటాయి. తర్వాత 2వ గ్రేడు త్రేత, తర్వాత 3వ గ్రేడు ద్వాపరము, 4వ గ్రేడు కలియుగము. ఈ విధంగా కాలచక్రంలో మనకు ఉంటాయి. కాబట్టి ఈ సంస్కార పరివర్తన చేసుకోవడం ద్వారా మాత్రమే మనము ఈ యొక్క స్వర్గంలోకి ప్రవేశిస్తాం. అర్థమైందండి. ధార్మిక జగత్తులో ఈ యొక్క లక్ష్యం మీద ఎక్కువగా అంత ఫోకస్ ఉండదండి. అర్థమైందండి. ఆధ్యాత్మిక జగత్తులో ఫోకస్ అదొకటే ఒక ఫోకస్. అర్థమైందండి. నీవు ఆత్మవి అన్న ముందుగానే స్థూల జ్ఞానం నేను శరీరం అని కాకుండా నేను ఆత్మని, ఈ దేహము నాది, నేను నాది, వేరు వేరు అనుకున్నప్పుడు ఆత్మలో నిక్షిప్తము కాబడిన ఈ సంస్కారాలని పరివర్తన చేసుకోవడానికే పరమాత్మ మనకి ఒక జ్ఞానాన్ని, రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. భగవద్గీతలో కూడా మనకి ఈ రాజయోగ ప్రక్రియనే ముఖ్యంగా మనకి అక్కడ తెలియచేయడం జరిగింది. దీని ద్వారా మనకేమవుతుందంటే ఇప్పుడు రోజు రోజుకి మనం ఒక్కొక్క స్టెప్ ఆధ్యాత్మిక జగత్తులో ఎక్కుతూ ఉంటాం. ఆంతరికంగా ఆత్మ ఉనికిని మనం ఎప్పుడైతే అనుభూతి చేస్తామో ఆత్మలో ఉన్నటువంటి ఒరిజినల్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో చూసారా, 26 దివ్య గుణాలు అని చెప్పుకున్నాం 16వ అధ్యాయంలో మొదటి 3 శ్లోకాలు. ఆ గుణాలను మనం అనుభవం చేస్తామని గుర్తుపెట్టుకోండి. అనుభూతి మనకు అవుతుంది, ఖచ్చితంగా అవుతుందండి. అనుభూతి అవుతున్నప్పుడు మీకు ఆనందం కలుగుతుంది. ఈ విధంగా సంస్కార పరివర్తన ద్వారా మన సంసార పరివర్తన జరుగుతోంది, మనకు ఆరోగ్యంగా ఉంటుంది,
చక్కగా అందరితో కూడా ప్లెజెంట్ గా మాట్లాడగలుగుతున్నాము. ఎవరు ఏ విధమైన మాటలు మాట్లాడినా కూడా పాజిటివ్ గా తీసుకోగలుగుతున్నాము. మనలో చేంజ్ తీసుకోగలుగుతున్నాము. ప్రతి ఒక్కరిని గౌరవించగలుగుతున్నాము. ఇటువంటి భావన మనకు కలుగుతుందండి. ఇది ముఖ్యమైన విషయాన్ని మనం ఇక్కడ ముఖ్య అంశముగా ధార్మికము ఆధ్యాత్మికం పట్ల మరొక అంశాన్ని మనం తదుపరి ఎపిసోడ్లో చర్చించుకుందాం. అంటే దీని ఏం సారం ఏంటంటే, ఏ జ్ఞానమైనా సరే మీకు సంస్కార పరివర్తనకి దారి తీయాలి. అదే జ్ఞానము. లేకుండా ఉంటే భగవద్గీతలో 13వ అధ్యాయంలో 11వ శ్లోకంలో చెప్తున్నాడు. అర్థమైందండి. ఈ యొక్క పరిణామాన్ని తీసుకుని రాకపోయినట్లయితే దానిని మనం అజ్ఞానముగా పరిగణించాలి అంటాడు. 13వ అధ్యాయం 11వ శ్లోకం. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతో అన్యదా అంటాడు. ఇప్పుడు తదుపరి అంశం కింద మన గత ఎపిసోడ్ లో మనము ఈశావాస్య ఉపనిషత్తు 17వ మంత్రాన్ని చెప్పుకున్నాము. అర్థమైందండి. ఇప్పుడు మనము ఈ ఎపిసోడ్లో ఒక ఎపిసోడ్లో ఉపనిషత్తు, ఒక ఎపిసోడ్లో గీత చెప్పుకుంటున్నాం. అర్థమైందండి. ఈ ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు ఇది నడుస్తోందండి. తర్వాత మనం బ్రహ్మసూత్రాలను మనం చెప్పుకోబోతున్నాం. దీనితో ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ఎప్పటికి పూర్తవుతుందో, ఇంకా ఎన్ని ఎపిసోడ్స్ మనం చేస్తామో అన్న సంగతి ప్రస్తుతానికి అది మనకి తెలియదండి. ఇప్పుడు మనము గీతలోని ఒక ముఖ్యమైన అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. ఇందులో చాలా నిగూఢమైన రహస్యం ఉందండి. ప్రపంచంలో ఎవరికి కూడా తెలియనటువంటి రహస్యం ఉందండి. అర్థమైందండి. భగవద్గీతలో భగవంతుడు కుండ బద్దలు కొట్టినట్లు స్పష్టం చేసినప్పటికీ కూడా గీతా ప్రేమికులు సైతము దీన్ని అర్థం చేసుకోలేకపోయారు. ఈ విషయాన్ని చాలా బుద్ధినేత్రాన్ని తెలుసుకోండి. సత్యత ఆధారంగా జీవితాన్ని మలచుకోవడానికి ఇష్టపడండి. మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా పరివర్తన చెందుతుంది. ఇప్పుడు ఈ శ్లోకము గత ఎపిసోడ్లో, అంతకుముందు గీతా ఎపిసోడ్లో మనం ఏం చర్చించుకున్నాం అంటే 5వ అధ్యాయంలోని 14వ శ్లోకం చర్చించుకున్నాం. ఇది తదుపరి శ్లోకం 5వ అధ్యాయంలోని 15. ఈ 15 చెప్పబోయే ముందర 14లో ఏం చెప్పుకున్నామండి? భగవంతుడు 3 విషయాలకి సంబంధం లేదని చెప్పేశాడు. నాకు ఎటువంటి సంబంధం లేదు అన్నాడు. అర్థమైందండి. నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభు నా సృజతి ప్రభు అన్నాడు. అర్థమైందండి. కర్తృత్వం అంటే మీరేదో కర్మలు నేను చేస్తున్నాను, ఘనంగా చేస్తున్నాను, సఫలతకి కారణము నేనే, ఇదంతా విజయానికి కారణము నేనే. చూసారు ఎట్లా ఉంటుందంటే, వర్తమాన సమాజంలో మంచిగా జరిగింది, సక్సెస్ అయింది అనుకోండి, మనం పొందాలనుకుంటాం దాని క్రెడిట్. ఏదైనా పాడైపోయింది అనుకోండి, నిజంగా ఫెయిల్ అయింది అనుకోండి, ఇతరుల మీదకి నెట్టేస్తాం. ఇది మానవ నైజం అన్నమాట. అర్థమైంది. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు, నీ సఫలతకి కానీ, నీ ఫెయిల్యూర్కి కానీ, నీ కర్మలు చేయడానికి కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు. అదేవిధంగా నీ కర్మలు కూడా, ఎటువంటి కర్మలు చేయాలి చెప్తాను నేను. అయినా నా మాట వినకుండా నువ్వు ఏదో పనికిరాని కర్మలు చేస్తూ ఉన్నావు, దుష్ట కర్మలు, ఈ యొక్క నికృష్ట కర్మలు చేస్తూ పాడైపోతున్నావు, ఈ సంస్కారాల్ని పాడు చేసుకుంటున్నావు, దానికి నాకు సంబంధం లేదు. సో నీ కర్మలకి నాకు సంబంధం లేదు, కర్మలు చేసే విధానానికి సంబంధం లేదు. మూడవది ఏం చెప్పాడండి, నా కర్మఫల సంయోగం అన్నాడు. నీ కర్మ ఫలానికి కూడా సంబంధం లేదు. నీ ఆత్మలో ఉన్నటువంటి నీ యొక్క స్టేట్ ఆఫ్ ద సోల్, ఎంత ప్యూరిటీ ఉంది నీ ఆత్మ, ఎంత పవిత్రంగా తయారు చేసుకున్నావో దాని ఆధారంగానే ఆధారపడి ఉంది, కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు 15లో మీ పాప పుణ్యాలతో నాకు ఎటువంటి సంబంధం లేదంటున్నాడండి. నేను మీకు పాపాన్ని ఇవ్వను, పుణ్యానికి కూడా నేనేమి కారణం కాదు. మీ పాపకర్మలు జరుగుతున్నాయి, దానికి నేను కారణము కాదు. మీకు కొంత పుణ్యఖాతా జమ అవుతుంది, కొన్ని పుణ్యకర్మలు చేస్తున్నారు, దానికి కూడా నేను కారణము కాదు అంటున్నాడు. చూసారా భగవంతుడు ఏది కారణమో ఒక్కసారి మనకు తెలియజేస్తున్నాడు. శ్రద్ధగా వినండి. 4వ అధ్యాయం 39వ శ్లోకంలో చెప్తాడు, నా యొక్క ఈ జ్ఞానం యొక్క రహస్యాలు అర్థం చేసుకోవాలంటే కేవలం మీకు కావలసిందల్లా శ్రద్ధ కావాలంటాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అర్థమైందండి. శ్రద్ధ పెట్టండి. ఇప్పుడు ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా వినండి. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. జంతవః అంటే జనులండి. జనులు అంటే 850 కోట్ల మంది మనుషులు. అర్థమైందండి. ఆదత్తే అంటే స్వీకరించడం, తీసుకోవడం. ఆదత్తే అంటే నేను తీసుకోవడం. ఇక్కడ ఏమన్నాడు, నా ఆదత్తే. నా ఆదత్తే అంటే విడగొట్టండి. నా ఆదత్తే నేను స్వీకరించను. కస్యచిత్ పాపం అన్నాడు. కస్యచిత్ అంటే ఏంటి? ఏ ఒక్కడి పాపం కూడా నేను తీసుకోను. ఈ ప్రపంచంలో 850 కోట్ల మనుషులలో ఏ ఒక్కడి ఎవరి పాపాన్ని కూడా నేను తీసుకోను. మనం అంటాం పాపం పరిహారం చెయ్యి తండ్రి,
పాపం తీసేసుకో, నన్ను పుణ్యంగా తయారు చేసి, పుణ్యాత్మగా తయారు చేయి, మంచి జీవితాన్ని ప్రసాదించు అంటున్నాం కదా. కానీ ఈ యొక్క రహస్యం ఏం చెప్తున్నాడు భగవంతుడు? నీ పాపాన్ని నేను తీసుకోను అంటున్నాడు. నా ఆదత్తే కశ్చిత్ పాపం నచ్చైవ నచ ఏవ సుకృతం అన్నాడు. నీ సుకృతం అంటే మంచి కర్మలు, పుణ్యకర్మలు. అర్థమైందండి? అంటే నలుగురికి ఆనందాన్ని ఇచ్చే కర్మలు, భగవంతుడికి చాలా ఇష్టపడే కర్మలు, భగవంతుడి ధర్మ సంస్థాపన చేసే కర్మలు, ఇవన్నీ పుణ్యకర్మలు అన్నమాట. అర్థమైందండి? ఈ పుణ్యకర్మలు కూడా నేను తీసుకోనంటున్నాడు, నాకే సంబంధం లేదనిస్తున్నాడు. నా చ ఏవ సుకృతం అన్నాడు. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభు. అక్కడ ప్రభు అన్నాడు 14లో, 5వ అధ్యాయం 14లో ప్రభు అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? విభు అంటున్నాడు. విభు అంటే ఈశ్వరుడు, ప్రభు అంటే ఈశ్వరుడు, భగవంతుడు ఒక్కడైన సంగతి ఎప్పుడు విస్మరించకండి. పరమాత్మ ఒక్కడే. భగవద్గీత కాదు, ఏ శాస్త్రం కూడా, మీరు ఎన్ని శాస్త్రాలైనా స్టడీ చేయండి, కేవలము సత్యత ఆధారంగా నేను సత్యాన్ని గ్రహించాలి. సత్యమే బేస్ అన్నమాట. ఫౌండేషన్ అనేది ట్రూత్ అన్నమాట. అప్పుడు ఏమవుతుంది? మీకు లాజిక్, ట్రూత్, లాజిక్, కామన్ సెన్స్ అంటున్నాం చూసారా? అదేవిధంగా బుద్ధి నేత్రాన్ని తెరుచుకున్నట్లయితే మీకు ఏమర్థమవుతుంది? విశ్వాత్మలందరికీ పరమాత్మ ఒక్కడే. సర్వే జనా సుఖినో భవంతు. అర్థమైందండి? లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వమానవ సౌభ్రాతృత్వము, యూనివర్సల్ బ్రదర్హుడ్, వసుదైవ కుటుంబకం, వన్ గాడ్ వన్ వరల్డ్ ఫ్యామిలీ, వన్ గాడ్ వన్ వరల్డ్ ఫ్యామిలీ. ఇదనమాట భగవద్గీత ద్వారా యొక్క సారం. ఇప్పుడు ఏమంటున్నాడు? దేనికి తీసుకోనంటున్నాడు? అయితే ఈ పాప పుణ్యాలు భగవంతుడు తీసుకోనంటున్నాడు. ఏ కారణంగా నీకు పాప పుణ్యాలు వస్తున్నాయి? ఎందువలన ఈ పాపకర్మలు కొంతమంది చేస్తున్నారు? ఈ విధంగా పుణ్యకర్మలు భగవంతుడు తీసేసుకుంటాడు ఎందుకు అనుకుంటున్నారు? ఈ కారణం అనేది తర్వాత దానిలో చెప్పాడు. ఏమన్నాడండి? అజ్ఞానేన ఆవృతం జ్ఞానం అన్నాడు. నాయనా, నేను చేసే ఒకే ఒక్క పని, నాకు ఈ పాప పుణ్యాలతో సంబంధం లేదు. నేను ఒక కర్మ సిద్ధాంతాన్ని పెట్టాను. ఎవడు చేసుకుంటే వాడు చేసుకున్నవాడు చేసుకున్నంత మహాదేవ అంటాను చూసారా? నీవు చెడు కర్మ చేస్తే ఈ జన్మ కాకపోతే పై జన్మ అయినా ఈ యొక్క కర్మ యొక్క ఫలితము నెగిటివ్ గా ఉంటే నువ్వే అనుభవిస్తావు, పాజిటివ్ గా ఉంటే నువ్వే అనుభవిస్తావు. అర్థమైనా? ఇది ఇంపార్టెంట్ ఫిలాసఫీ, కర్మ సిద్ధాంతం. 4వ అధ్యాయంలో 17వ శ్లోకం ఏం చెప్పింది? కర్మణో హ్యపి బోద్ధవ్యం చ వికర్మణ అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి అన్నాడు. గహనా అంటే లోతైనది నాయన. ఇది పైన దేహభ్రాంతిలో కూర్చుని నేను దేహం అనుకుంటూ కూర్చుని ఇంద్రియ సుఖాలు విషయ వికారాల వలయంలో చిక్కుకొని నీవు ఏదో కర్మలు చేసుకుంటూ రోజుకి కాసేపు భగవంతుడా నన్ను చూసుకో, నన్ను కాపాడుకో అంటే ఇది కాదురా నాయనా. భగవంతుడు ఏమంటున్నాడు? కర్మ సిద్ధాంతాన్ని స్పష్టంగా అర్థం చేసుకోండి. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదుర నరుడా అని ఏదో మనం చదువుకుంటున్నాము. ఇది ఖచ్చితంగా మీకు నాకు ఈ పుడమి మీద ఉన్నటువంటి 850 కోట్ల మందికి వర్తిస్తుంది. అర్థమైంది? అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. అజ్ఞానం అంటే దేహభ్రాంతి అండి. అజ్ఞానం అంటే నేను దేహం అనుకోవటం. ఆత్మజ్ఞానం సంపూర్ణంగా విస్మరించటం. ఎవరో చనిపోయినప్పుడు ఆత్మ శాంతి కలుగు అనుకోవడం తప్ప అదర్వైజ్ ఆత్మ యొక్క యూజ్ అనేది లేదు. ఆత్మ జ్ఞానం లేదు. నేను ఆత్మని అన్నటువంటి అవగాహన లేదు. ఎటువంటి ప్రయత్నం కూడా చెయ్యము. అజ్ఞానం ఏం చెప్పింది? దేహభ్రాంతి ఏం చేసిందంట? ఆవృతం అంటే కప్పబడింది. ఏం కప్పేసిందంటే జ్ఞాన నేత్రాన్ని కప్పేసింది, ఆత్మనేత్రాన్ని కప్పింది, 3వ నేత్రాన్ని కప్పింది, మనోనేత్రాన్ని కప్పింది, బుద్ధి నేత్రాన్ని కప్పింది. అర్థమైందండి? సంస్కార పరివర్తన నేత్రాన్ని కప్పింది. పరమాత్మని అర్థం చేసుకొని పరమాత్మని గుర్తించే నేత్రాన్ని కప్పింది. చూసారా? అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. ఎందువలన? ఏ కారణం అంటున్నాడు? తేన ముహ్యంతి జంతవ. ముహ్యంతి అంటే మోహితులైపోయారు. భౌతిక ప్రాపంచిక లౌకిక స్థూల ఈ విషయాల మోజులోనే పడిపోయి ప్రతి ఒక్క మనిషి ఆ విధంగానే జీవిస్తున్నాడు. ఇది కారణం ద్వారానే తప్పుడు పనులు జరుగుతున్నాయి. అక్కడక్కడ కొన్ని మంచి పనులు జరుగుతున్నాయి. కాబట్టి మీ పాప పుణ్యాలకి మీరే కారణము. అర్థమైందండి? నేను కేవలం ఏం చెప్తున్నానంటే పాపకర్మల్ని సమూలంగా విస్మరించి సమూలంగా తొలగించుకొని కేవలం పుణ్యకర్మలు, ధర్మకర్మలు, ప్రతి ఒక్కరికి ఆనందాన్ని కలిగించే కర్మలు చేసే విధానము నేను చెప్తాను. అంతే తప్పించుకుంటాను. ఒక ఫిలాసఫీ పెట్టాను. ఆ విధంగా శ్రేష్ఠ కర్మలు, సాత్విక కర్మలు చేసేవాళ్ళు సాత్విక సంస్కారాలు తెచ్చుకుంటారు. వాళ్ళు సాత్విక యుగంలోకి వెళతారు, సత్య యుగంలోకి వెళతారు.
అర్థమైంది. ఇంకొన్ని లోతైన విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను, జాగ్రత్తగా వినండి. పరమాత్మ ఎవరి పాపాన్ని గాని పుణ్యాన్ని గాని స్వీకరించడు. జీవులలో ఉన్న నిజమైన జ్ఞానము అజ్ఞానము చేత కప్పబడి ఉన్నందున వారు మోహములో పడుతున్నారు. ఈ అజ్ఞానము జ్ఞాననేత్రం మూసేస్తే అజ్ఞానంలో జీవిస్తున్నారు, అంటే మోహితులైపోయారు. మోహితులు దేని మీద మోహం? ప్రాపంచిక విషయాల మీద వాళ్ళు మోహితులవుతున్నారు. ఇప్పుడు ఇందులో లోతైన తాత్విక అర్థంలోకి వెళదామండి. ఈ శ్లోకము భగవద్గీతలో అత్యంత విప్లవాత్మక ఆధ్యాత్మిక సత్యం చెబుతుందండి. విప్లవాత్మక అంటే రెవల్యూషనరీ ట్రూత్ అనమాట. అంటే మన జీవితాన్ని సమూలంగా మార్చేటువంటి సత్యం ఇది. యొక్క విప్లవాత్మక అంటే చూడ అర్థం చేసుకోండి. అది 3 మహాసందేహాలను తొలగిస్తుంది. 3 సందేహాలు తొలగిస్తుంది. ఏమిటంట? దేవుడు మన కర్మలకు బాధ్యుడా? భగవంతుడు మన కర్మలకు బాధ్యుడా? కాదు అంటున్నాడు. రెండవది, దేవుడు శిక్షిస్తాడా? దేవుడు అంటే భగవంతుడు. భగవంతుడు శిక్షిస్తాడా? శిక్షించను. మన దుఃఖాలకు కారణం ఎవరు? ఈ 3 ప్రశ్నలకి సమాధానం. మన దుఃఖాలకు కారణం ఎవరు? భగవంతుడు శిక్షిస్తాడా? భగవంతుడు బాధ్యుడా? మన కర్మలకు భగవంతుడు బాధ్యుడా? ఈ 3 ప్రశ్నలకి ఈ శ్లోకం మనకి సమాధానం ఇస్తోంది. ఇంకా కొంచెం ముందుకు వెళదామండి. పరమాత్మ కర్త కాదు, కర్మ ఫలదాత మాత్రమే. కర్మకి ఫలితం ఇస్తాడు. శ్రేష్టమైన కర్మలు శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. నీవు దుష్టకర్మలు భ్రష్టకర్మలు చేసినట్టు తదనుగుణంగా ఆ శిక్షలు కూడా వాటంతటదా ఆ కర్మ సిద్ధాంతాన్ని పెట్టాను కాబట్టి నాకెటువంటి సంబంధం లేదు. ఈ కర్మ సిద్ధాంతం మొత్తం సమస్త మానవాళికి వర్తిస్తుంది. మీకు నాకు అందరికీ వర్తిస్తోంది. కులము మతము జాతి రంగు రూపు ఉన్నవాడు నల్లవాడు తెల్లవాడు ఏమి సంబంధం లేదు. ప్రతి ఒక్క మనిషికి ఈ యొక్క సూత్రము ఆ కర్మ సిద్ధాంతాన్ని నేను పెట్టాను కాబట్టి నేను దాని ప్రకారంగా మీకు కర్మ ఫలితము లభిస్తోంది. అంతవరకే కానీ నేను ప్రత్యక్షంగా మీరేదో ప్రత్యేకంగా నా గురించి పూజలు చేశారు అంటే నేను మిమ్మల్ని ఈ వేరే డిఫరెంట్ ఫలం ఇస్తాను, మిమ్మల్ని స్వర్గంలోకి వేరే వేరే డిఫరెంట్ మార్గంలో పంపించేస్తాను, షార్ట్ కట్ చూపిస్తాను మీకు. ఇటువంటి ఏది కూడా జరగదు, గుర్తుపెట్టుకోండి. అందుకని ఇక్కడ ఏం చెప్పాడు? ఇక్కడ నాదత్తే కసచిత్ పాపం అంటే ఏంటి? నేను తీసుకోను. కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. పరమాత్మ ఇలా చెబుతున్నాడు, నేను ఎవరి పాపాన్ని తీసుకోను, ఎవరికి పుణ్యం ఇవ్వను. నేను ఇస్తున్నాను అనుకుంటే మీరు కర్మల్లో మార్పు తీసుకురాలేరు. భగవంతుడు ఏమంటాడు? మీ కర్మలకు ఫలితము అది పుణ్యము కానీ పాపము కానీ మీకు లభిస్తోంది. నేను ఇస్తున్నానంటే మీరేం చేస్తారు? నాకు కొబ్బరికాయ కొడతారు, నాకు పూజ చేస్తారు, అభిషేకాలు చేస్తారు, ఈ విధంగా నా చుట్టూ తిరుగుతారు. మీ కర్మలలో మార్పు తెచ్చుకోరు. ఇదనమాట ఇక్కడ సీక్రెట్ మీరు గుర్తించవలసింది. అర్థమైందండి? నేను ఎవరి పాపాన్ని తీసుకోను, ఎవరికి పుణ్యం ఇవ్వను, ఎవరికి శిక్ష విధించను. ఎందుకంటే పరమాత్మ నిర్లిప్త సాక్షి. ఎటువంటి నిర్లిప్త అంటే అంటించుకోడు ఏది కూడా. ఒక ఫార్ములా అని పెట్టాడు, కర్మ సిద్ధాంతాన్ని పెట్టాడు. 4వ అధ్యాయం 17వ శ్లోకం చెప్పాను కదండి. దాని ప్రకారంగా ఈ సృష్టి నడుస్తూ ఉంది. ఆయన కర్మ చేయించేవాడు కాదు. కర్మ ఇలా చేయని చెప్తాడు అంతే. అన్నీ మీరే చేసేయండి, నేను హాయిగా మీకేమో కొబ్బరికాయ కొడతానంటే పూజ చేసేదానికి కుదరదండి. మనకి ఏం చెయ్యాలి, ఏ విధంగా శ్రేష్ఠ కర్మలు చెయ్యాలి, ఈ మార్గం చెప్తాడు, మంచి మార్గం మనకు చెప్తాడు. కానీ మనం పట్టించుకోకపోతే, అందుకనే ఇది 5వ అధ్యాయం 14వ శ్లోకానికి కొనసాగింపు అనమాట. నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభు. నా కర్మఫల సంయోగం అక్కడ చెప్పాడు చూసారా? పరమాత్మ మనలో కర్తృత్వ భావం సృష్టించాడు. ఫలాన విధంగా కర్మ చెయ్యి, ఈ శ్రేష్ఠ కర్మలు చెయ్యి అని చెప్తాడు. కానీ మీరు ఏదైతే చేసేస్తున్నారో, అహంకారంతో చేస్తున్నారో, దేహాభిమానంతో చేస్తున్నారో, దానికి కారణం మీరే. పరమాత్మ చూడండి ఎంత మంచి సీక్రెట్స్ ఉన్నాయో. పరమాత్మ కర్మ యొక్క బుక్ కీపర్ కాదు, ఒక అకౌంటెంట్ కాదు ఆయన. మీ కర్మలు ఈ విధంగా తీసుకుని మీరేదో పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు జపాలు తపాలు నోములు చేస్తుంటే దానికి ఓకే తదాస్తి అన్ని క్లీన్ చేసేసుకుని ఇంకా పాపాలు చేయండి, మీరు పూజలు చేయండి, నేను క్లీన్ చేస్తాను. నో, ఆయన అటువంటి లెక్కాచారాలు పెట్టే అకౌంటెంట్ కాదంట, బుక్ కీపర్ కాదంట. భగవంతుడు పాపము తీసుకునేవాడు కాదు. భగవంతుడు ఏం చేస్తాడంటే కేవలము జ్ఞానము ఇచ్చేవాడు. కేవలం ఆయన రోల్ ఏంటంటే ఈజ్ నాలెడ్జ్ఫుల్, ఓమ్నీజియంట్ అంటారు ఇంగ్లీష్లో, జ్ఞాన సాగరుడు అంటారు, సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞాత అంటారు. దేవుడు భగవంతుడు న్యాయాధిపతి కాదు, ఒక జడ్జి కాదు. హీ విల్ నాట్ పాస్ ఎనీ జడ్జిమెంట్. ఆయన కేవలము జ్ఞానదాత, జ్ఞానప్రదాత. మరి పుణ్యము పాపము ఎవరిది అన్న ప్రశ్న వస్తుంది. జీవాత్మ స్వయముగా చేసిన కర్మల ఫలమే. ఎంత లోతైన
విషయం అండి. మనకి ఇప్పటి వరకు మనం అర్థం చేసుకోగలిగామా? ఈ యొక్క శ్లోకం చదువుకున్న వాళ్ళు కూడా కాస్త అటెన్షన్ పే చేయండి. ఏమంటారు? జీవాత్మ స్వయముగా చేసిన కర్మల ఫలమే. గీతా సూత్రం ఏం చెప్తుంది? కర్మ జీవుడు చేస్తాడు, అంటే జీవాత్మ మనుషులు చేస్తాడు. సంస్కారము జీవుడే నిర్మించుకుంటాడు. అర్థమైందండి? ఫలము కర్మ నియమం ప్రకారము వస్తుంది. భగవంతుడు మధ్యలో జోక్యము చేసుకోడు. ఇది విశ్వధర్మము, కర్మ నియమము, ఆటోమేటిక్ లా. ఆటోమేటిక్ గా అది ఎలాగ న్యాచురల్ లా అన్నమాట, సిద్ధాంతం. అందుకని ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే, నాయన చెడు కర్మలు చెయ్యొద్దు, ఎవరికి దుఃఖాన్ని కలిగించే కర్మలు చెయ్యొద్దు. ప్రతి ఒక్కడికి ఇప్పుడు మీద జీవించే హక్కు ఉన్నది. ప్రతి ఒక్కడు నా సంతానము. పితా అహమస్య జగత, పితాసి లోకస్య చరాచరస్య, త్వమేవ మాతాచ పితా త్వమేవ, లోకా సమస్తా సుఖినో భవంతు. ఇవన్నీ గుర్తు చేసుకోండి. ఇవన్నీ ఏం చేస్తోంది? యునైట్ చేస్తోంది ప్రపంచాన్ని ఒకే పరమాత్మ కింద. పరమాత్మనే మొత్తం డైరెక్టర్, సూపర్ యాక్టర్. మనమంతా కూడా సాధారణమైన యాక్టర్స్. భగవంతుడు చెప్పిన మార్గంలో మనం నడవాలి. అది భగవంతుడు మనకు చెప్తున్నటువంటిది. అజ్ఞానము ఏమంటే అసలు సమస్య ఎక్కడంటే అజ్ఞానం అంట. అజ్ఞానం ఏంటాడు? అజ్ఞానం ఏమన్నాడు? ఆవృతం జ్ఞానం అన్నాడు. ఈ అజ్ఞానం అంటే దేహాభిమానం. ఎక్కడి నుంచి వచ్చిందంటే అల్టిమేట్ గా ఏంటి? నేను దేహం అన్నటువంటి భావంతో ఆ జీవితాన్ని జీవించటం. అర్థమైందండి? ఇక్కడ శ్లోకంలో ముఖ్యమైన భాగం ఏంటి? అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. అండర్లైన్ చేసుకోవాలి. అజ్ఞానం ఆవృతం జ్ఞానం, 3 పదాలు. ఇది అత్యంత గొప్ప వాక్యం. అర్థము జ్ఞానము లేదు అని కాదు, జ్ఞానం ఉన్నదండి. ప్రతి ఒక్కరిలో జ్ఞానం ఉన్నది. కానీ ఏం చేసింది? అజ్ఞానము ఇది జ్ఞానాన్ని కప్పేసింది, మూసేసింది. లేదని కాదు, జ్ఞానము కప్పబడింది. ఎంతో ముఖ్యమైన విషయము. ఆత్మకు సహజముగా జ్ఞానం ఉన్నది, శాంతి ఉన్నది, పవిత్రత ఉన్నది. కానీ దేహాభిమానము అనే అజ్ఞానము దాన్ని కప్పేసింది. ఉదాహరణ ఇస్తున్నాడు. సూర్యుడు మబ్బుల వెనుక దాగినట్లే సూర్యుడు పోలేదు, మబ్బుల వెనుక ఉన్నాడు కదా. సూర్యుడు పోయాడా? పోలేదు కదా. కాంతి ఉన్నది కానీ కనిపించడు. అలాగే ఆత్మజ్ఞానం ఉన్నది కానీ అజ్ఞానము కప్పేసింది. అజ్ఞానం కప్పేసి కేవలం ఆత్మ అన్న పదం వాడుకుంటున్నాం. ఆత్మ జ్ఞానాన్ని విస్మరించాం. నేను ఆత్మని అన్న మూల సత్యాన్ని విస్మరించాం. అజ్ఞానం అంటే ఏమిటి? గీత ప్రకారము అజ్ఞానం అంటే నేను శరీరము అనుకోవడము, నేను కర్త అనుకోవడం. అంటే నేనే చేస్తున్నా. నేను చేయటం లేదండి. నా గుణాల ఆధారంగా ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాను, నేనేం పాపాత్మగా ఉన్నానా, పుణ్యాత్మగా ఉన్నానా, ఎటువంటి గుణాలు. సాత్వికంగా ఉంటే సాత్వికంగా కర్మలు చేయిస్తున్నా, గుణాలు చేయిస్తాయి. నేను దానికి ఏం కాదు. నేను పరమాత్మతో ఆ విధంగా రాజయోగము ద్వారా పరమాత్మతో నా సంబంధాన్ని జోడించుకుని ఉంటాను. నేను కర్త అనుకోవడం, నేను భోగి అనుకోవడం, భగవంతుడు శిక్షిస్తాడు అనుకోవడం, ఇవన్నీ మాయా భ్రమలు. తర్వాత మోహం ఎలా వస్తోంది? తేన ముహ్యంతి జంతవ అన్నాడు. చూసారా? జంతవ అంటే జనులు. అజ్ఞానం వల్ల, తప్పుడు నిర్ణయాల వల్ల, కామ క్రోధ లోభము. అర్థమైంది? త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మన అంటాడు. చూసారా? అది 3 ద్వారాలు, నరకానికి తీసుకుని వెళ్లే ద్వారాలు. దుఃఖము, జనన మరణ చక్రంలో. ఈ విధంగా మనం ద్వాపర కలియుగంలో ఈ జనన మరణం సత్య త్రేతాయుగాల్లోకి మనం రావడానికి అవకాశం ఉండదు. అర్థమైందండి? సో ఆ విధంగా ఉత్పన్నమవుతాయి. పరమాత్మ పాత్ర ఏమిటి? ఇది అత్యంత ముఖ్యమైన భాగం. పరమాత్మ పని పాపము తీసుకోవడము కాదు, పుణ్యము ఇవ్వడము కాదు, జ్ఞానాన్ని మళ్ళీ వెలిగించటం, జ్ఞాన జ్యోతిని మళ్ళీ వెలిగించటం, ఆత్మజ్ఞానాన్ని మనకు అందించటం. అందుకని గీతలో ఏం చెప్పాడు? 4 అధ్యాయులు 7, 8 ఏమన్నాడు? యదా హి ధర్మస్య, నేను ధర్మస్థాపన చేయడానికి వస్తాను. ధర్మస్థాపన ఏ విధంగా జరుగుతుంది? ప్రతి ఒక్కరిలో ఆత్మజ్యోతి వెలిగిస్తాను, పరమాత్మకి దగ్గర చేస్తాను, పరమాత్మ గుణాలు శక్తులు వాళ్ళు నింపుతాను. ఈ విధంగా వారి ద్వారా నా కర్తవ్యాన్ని నేను చేస్తాను. తర్వాత మనం ఇంకోటి 5:14, 5:15 విన్నారు కదా. 3:27 రాసుకోండి. 3:27 ఏం చెప్తాడు? 3:27 అజ్ఞానం వల్ల నేనే కర్త అని భావం. అజ్ఞానం నేను చేస్తున్నాను కాదు, మీ యొక్క త్రిగుణాలు ఏ స్టేట్ లో ఉన్నారో అది చేయిస్తుంది. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశ అహంకార విమూఢాత్మ కర్త అహమితి మన్యతే అన్నాడు. ఏమంటాడు ఇక్కడ? ప్రకృతి గుణాలే కర్మలు చేయిస్తున్నాయి, అజ్ఞానం వల్ల మనిషి నేనే చేస్తున్నాను అని అనుకుంటాడు. తప్పండి అది. ఇంకోటి 13:29 అండి. ఆత్మకర్త కాదు అంటాడు. మళ్ళీ సపోర్టింగ్ వర్స్ అనమాట. 13:29 ఇక్కడ ఏమంటాడు? ప్రకృత్యైవచ కర్మాణి క్రియమాణాని సర్వశ యః పశ్యతి తదాత్మానం అకర్తారం సపశ్యతి. తదాత్మానం అకర్తారం సపశ్యతి.
కర్మలు ప్రకృతి ద్వారానే జరుగుతున్నాయని, ఆత్మ అకర్త అని చూసిన వాడే నిజముగా చూస్తాడు. దేవుడు కర్త కాదు, ఆత్మ కూడా అసలు కర్త కాదు. మన యొక్క స్టేట్. అదేవిధంగా ఇంకొకటి 9వ అధ్యాయం 29 చాలా అద్భుతమైనటువంటి ఒక విషయం చెప్తున్నాడండి. నాకు ఎవరి పట్ల ద్వేషము లేదు. వీడు దరిద్రుడు, వీడేమో చాలా గొప్పవాడు, వీడు చాలా భక్తిగా ఉన్నాడు, వీడు ఇదిగా ఉన్నాడు, ఇది నాకు ఏమీ అక్కర్లే. ప్రతి ఒక్కరు నా బిడ్డ. సమూహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ అంటాడు 9:29లో. సమూహం, సమానమైన మోహం ఉందంట. సర్వభూతేషు 850 కోట్ల మంది మనుషుల పట్ల నాకు సమానమైన మోహం ఉంది. నమే ద్వేష్యోస్తి నా ప్రియ. ఎందుకంటున్నాడు? 9:17తో లింక్ చేయండి. పితా అహమస్య జగత మాత. పితా అహం జగత. జగత్తులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నా బిడ్డలు, నా సంతానము. అందుకని ఇక్కడ ఏమన్నాడు? సమూహం సర్వభూతేషు నమే ద్వేషోస్న ప్రియ. పరమాత్మకు ఎవరు ప్రియులు కానీ ద్వేషులు కానీ లేరు. అందుకే ఆయన ఎవరి పాపాన్ని లేదా పుణ్యాన్ని ప్రత్యేకంగా స్వీకరించడు. 7వ అధ్యాయం 13వ శ్లోకంలో మనకి ఎందువలన మనిషి తప్పుడు పనులు చేస్తున్నాడు, ఎందుకంటే పరమాత్మ త్రిగుణాతీతుడు, మనము త్రిగుణాలలోకి వస్తాము అన్న జ్ఞానాన్ని విస్మరించడం. 7:13లో ఏం చెప్పాడండి? త్రిభిర్గుణమయైర్భావైరేభి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్య పరమవ్యయం. నేను పరమ త్రిగుణాతీతుణ్ణి, అవ్యయుణ్ణి, అవినాశి, పరమాత్మ నిరాకార జ్యోతి స్వరూపాన్ని. మీరు త్రిగుణాలలో ఉన్నారు కాబట్టి మీరు నన్ను గుర్తించలేకుండా ఉన్నారు. త్రిగుణాల మాయ వల్ల ప్రపంచం మోహితమై పరమాత్మను గుర్తించలేకపోయింది. అర్థమైంది? 5:10, 5:14, 5:15 మనం చెప్పుకున్నాము. మళ్ళీ మనం అంటే అజ్ఞానేన ఆవృతం జ్ఞానం అన్న ఆస్పెక్ట్ అన్నమాట. 1861లో ఒక సిద్ధాంతాన్ని భగవంతుడు పెట్టాడండి. చేసుకున్న వాడికి చేసుకున్నంత. అంటే కర్మలు మనము శ్రేష్టంగా చేసుకుంటే మనకి మంచి జన్మ దొరుకుతుంది. శ్రేష్ఠ కర్మ అంటే ప్రపంచంలో ఏ వ్యక్తికి కూడా దుఃఖాన్ని కలిగించకుండా స్వయానికి కూడా శక్తిశాలిగా చేసుకునే కర్మ అంటే భగవంతుడి యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మ. అది శ్రేష్ఠ కర్మ అన్నమాట, సాత్విక కర్మ అంటాడు. అందుకని ఇక్కడ ఏం చెప్పాడు 1861లో? ఈశ్వర సర్వభూతానాం. ఈశ్వర సర్వభూతానాం. అర్థమైందండి? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అంటాడు. ఈ ప్రకారంగా ఒక యంత్రం అయితే ఎలా తిరుగుతుందండి? ఇప్పుడు ఒక యంత్రం ఉందని, మెషినరీ ఉందనుకోండి, ఆన్ చేసామనుకోండి, అక్కడ తిరుగుతానే ఉంటుంది దాని ప్రకారంగా. దానికి ఎవడేం చేయలేడు, ఒక ఫార్ములా ప్రకారం వెళ్తుంది. యంత్రం ఆగాలంటే మళ్ళీ మిషన్ ఆపాలి. ఇప్పుడు మనకి సృష్టి మొత్తం మనిషి ఒక యంత్రాన్ని పెట్టేశాడు. చేసుకుంటే నీ యంత్రం ప్రకారంగా పాపకర్మలన్నీ పాపాత్మగా తయారు చేస్తాయి, పుణ్యకర్మలు చేస్తే పుణ్యాత్మగా వెళతాయి. ఎటువంటి కర్మ చేస్తే ఆ విధంగా తయారవుతుందనైనా నాకు ఎటువంటి సంబంధము లేదు. ఇలా అనుకోకూడదు. హృద్దేశేర్జున తిష్టతి. భగవంతుడు ఇక్కడ కూర్చుని ఉన్నాడు అంటే, భగవంతుడు ఇక్కడ కూర్చుని ఉన్నాడు అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. భగవంతుడు ఇక్కడ కూర్చుని ఉండి నాతో ఎందుకు చెత్త పనులు చేయిస్తున్నాడు, ఎందుకు వికారీ పనులు చేయిస్తున్నాడు, ఎందుకు దుష్ట భ్రష్ట నీచ నికృష్ట పాపకర్మలు ఎందుకు చేయిస్తున్నాడు అన్న విషయం ఒకసారి బుద్ధినేత్రం తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. అందుకనే ఆఖరిగా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకుని వస్తున్నానండి. ఈ 5వ అధ్యాయంలోని 15వ శ్లోకం యొక్క పూర్తి సందేశం ఏంటంటే, పరమాత్మ పాపము చేయించడు, పాపానికి ఆయన కారణము కాదు. అర్థమైందండి? పుణ్యము కూడా ఇవ్వడు, ఆయన న్యాయాధిపతి కూడా కాదు, ఆయన జ్ఞాన ప్రదాత. అజ్ఞానం దేని కారణంగా వస్తుంది? దేహాభిమానము, కర్తృత్వ భావము, కర్మ బంధనము. జ్ఞానము వచ్చినప్పుడు ఏమవుతుందండి? ఆత్మస్మృతి, రాజయోగము, పరమాత్మతో కనెక్షను, దివ్య గుణాల ధారణ, మోహము తొలగిపోతుంది. ఆధ్యాత్మిక సిద్ధాంతం ఏం చెప్తుందంటే, గాడ్ ఈజ్ అ ప్యూరిఫైయర్. భగవంతుడు పవిత్రత అంటే మన ఆత్మని శుద్ధి చేసే మార్గం రాజయోగం పెట్టేశాడు. తప్పుడు కర్మలు ఇక్కడ నుండి చేయకండి, ఇప్పటిదాకా చేసినటువంటి సంచిత కర్మలు ఏవైతే ఉన్నాయో దానికి రాజయోగం ద్వారా ఈ విధంగా నాతో ఆ విధంగా యోగం చేసి నా స్మృతి ద్వారా దాన్ని కరిగించుకోండి. గాడ్ ఈజ్ ప్యూరిఫైయర్ నాట్ పనిషర్ అన్నాడు. భగవంతుడి శిక్ష ఇవ్వడు. మన శిక్ష జరుగుతోంది ఇప్పుడు వర్తమాన సమయంలో. మనకు అనేక రకాలుగా అనారోగ్య సమస్యలన్నీ, మన బంధువులతో ఇబ్బందులు కానివ్వండి, అది కానీ ఇది కానీ, కోర్టు తగాదాలు ఓడిపోవటం కానీ, దెబ్బలు తగ్గడం కానీ, ఇవన్నీ ఉన్నాయి చూసారా? ఇవన్నీ కూడా స్వయంకృతాపరాధము. ఆ విధంగా అర్థం చేసుకోండి. అంతకుమించి ఇంకోటి ఏం లేదండి. ఇక్కడ కఠోపనిషత్తులో మీరు రాసుకోండి, ఎక్కువగా సమయం కూడా లేదు కాబట్టి. కఠోపనిషత్తు 2:22 అండి. ఇక్కడ ఏమంటాడు ఆయన? శరీరాలలో ఉన్నప్పటికీ శరీర రహితుడైన
నాశవంతమైన వాటిలో ఉన్నప్పటికీ నాశరహితుడైన సర్వవ్యాపక మహత్తర ఆత్మను తెలిసిన ధీరుడు ఎప్పుడు శోకించడు. అంటే ఏంటంటే ఆత్మ నిజస్వరూపం తెలుసుకున్నవాడు శోకించడు. ముండకోపనిషత్తులో 2:2-8 అక్కడ కూడా ఏం చెప్తున్నాడు? పరమాత్మను పరమమైన దానిగాను సూక్ష్మమైన దానిగాను యథార్థంగా దర్శించినప్పుడు హృదయములో ఉన్న అజ్ఞాన గ్రంథి విరిగిపోతుంది, అన్ని సందేహాలు తొలగిపోతాయి, అన్ని కర్మబంధాలు నశిస్తాయి. అంటే జ్ఞానము వచ్చినప్పుడు అజ్ఞానము నశిస్తుంది, జ్ఞానము వచ్చినప్పుడు అజ్ఞానము నశిస్తుంది. ఆఖరి 2 మహావాక్యాలు ఉన్నాయండి. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే భగవంతుడు మన సమస్యలకు కారణము కాదు. గుర్తుపెట్టుకోండి, మన సమస్యలకి భగవంతుడు కారణం కాదు, మన అజ్ఞానం మాత్రమే కారణం. అందుకే మోక్షము అంటే భగవంతుడు మారడము కాదు. భగవంతుడు మారాలి, మనని చక్కగా చూసుకోవాలి, మనం ఈ విధంగా పూజలు చేస్తున్నాం, భగవంతుడు మనని కరుణించాలి, మన యొక్క ఇవన్నీ కూడా మార్చేయాలి కాదు, మనకి సరి అయినటువంటి మార్గంలో పెట్టాలి. పాపాత్మ కాకుండా పుణ్యాత్మగా చేయాలి. యాని కానిచ పాపాని, ఒక్కసారి ఆ శ్లోకాన్ని మీరు చదువుకోండి, మీకు అర్థమవుతుంది. మన అవగాహన మారాలి, దేవుడు మారడం కాదు, మన అవగాహన మారాలి. అర్థమైంది? ఇలా చాలా మంది ఇలా అనుకుంటారంట, దేవుడు కోపంగా ఉన్నాడు, దేవుడు పాపం చూసి శిక్షిస్తున్నాడు, దేవుడు క్షమిస్తే బాగుంటుంది, ఇవన్నీ అనుకుంటాడు. అవన్నీ కూడా తప్పంటున్నాడు. ఆఖరి మహావాక్యం మీకు ఒక్కటి చెప్పేసి ముగిస్తున్నానండి. ఒక సులభ ఉదాహరణ ఒకటి ఇస్తున్నాడు. అందుకే ఇక్కడ భగవంతుడు ఏం చేస్తాడంటే మనకి 5వ అధ్యాయంలో 16వ శ్లోకంలో జ్ఞానేనతు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మన అంటాడు. చాలా అద్భుతమైన మాట. జ్ఞానము ఆత్మలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని నాశనం చేస్తుందంట. జ్ఞానము వచ్చినప్పుడు అజ్ఞానము నశిస్తుంది. ఇది 5:16 గుర్తుపెట్టుకోండి. దేవుడు పాపాలను కడగడు, దేవుడు జ్ఞానం ఇస్తాడు. యోగము ద్వారా ఆత్మ పవిత్రమవుతుంది. మారింది భగవంతుడు కాదు, మారింది ఆత్మ యొక్క చైతన్యము. అందుకే ఏమంటారు? ట్రాన్స్ఫార్మేషన్ ఈజ్ సెల్ఫ్ రియలైజేషన్. ట్రాన్స్ఫార్మేషన్ అంటే పరివర్తన, అది సెల్ఫ్ రియలైజేషన్, అంతేకాని డివైన్ ఇంటర్వెన్షన్ కాదు అంటున్నాడు. అత్యంత సులభ ఉదాహరణ, ఒక అద్దము దుమ్ముతో కప్పబడింది, అద్దం పాడైందా? అద్దం పాడవలేదు. దుమ్ము తొలగిస్తే ప్రతిబింబం కనిపిస్తుందా? అద్దం అనేది ఆత్మ, దుమ్ము అనేది అజ్ఞానము. శుభ్రపరచనము జ్ఞానము మరియు యోగము, అది శుభ్రపడుతుంది. తుది సారాంశము, భగవంతుడు ఎప్పుడు పరిపూర్ణుడు, ఆయన మారడు. మోక్షము భగవంతుడి చర్య కాదు, మోక్షము అవగాహన మేల్కొలుపు. మోక్షము దేహాభిమానము నుండి ఆత్మాభిమానానికి మారడము. ఆఖరి మహావాక్యము సారాంశం అన్నమాట. ఆత్మ స్వతంత్రకర్త, కర్మ ఆత్మ స్వతంత్రకర్త, కర్మ నియమము అచంచలము, పరమాత్మ జ్ఞాన సూర్యుడు, అజ్ఞానము దేహాభిమానము, రాజయోగము ద్వారా జ్ఞానము వెలుగుతుంది. ఆఖరి ఇంగ్లీష్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, గాడ్ డస్ నాట్ రిమూవ్ సిన్స్. గాడ్ డస్ నాట్ రిమూవ్ సిన్స్. మన పాపాలను ఆయన తొలగించడు. గాడ్ రిమూవ్స్ ఇగ్నరెన్స్. మన యొక్క అజ్ఞానాన్ని ఆయన తొలగిస్తాడు. ఆఖరిగా ఈ యొక్క శ్లోకములో 15లో ఏమి రాసుకున్నారో భాష్యకారులు చెప్పుకొని మనము మామూలుగా ప్రతి ఒక్క శ్లోకం యొక్క తెలుసుకుంటున్నాము. తెలుసుకుంటే ఎంతవరకు మనకి క్లారిటీ వీళ్ళు ఇస్తున్నారనేది అర్థమవుతుంది. నాదత్తే కసిచిత్ పాపం ఏమన్నారు ఇక్కడ? సర్వవ్యాపి అయిన భగవంతుడు ప్రాణుల పుణ్య పాప కర్మలలో దేనికిని భాగస్వామి కాదు. ఇక్కడ సర్వవ్యాపి అన్న పదాన్ని అర్థం చేసుకోవాలి. సర్వవ్యాపి అంటే ఆత్మ సర్వవ్యాపి. అక్కడ మనం అర్థం చేస్తాం. చిన్న కరెక్షను. భగవంతుడు ప్రాణుల పుణ్యపాప కర్మలలో దేనికిని భాగస్వామి కాడు. అజ్ఞానముచే జ్ఞానము కప్పబడి ఉండుట వలన ప్రాణులు మోహితులగుచున్నారు. అర్థమైందండి? ఇది విషయము. ఇక్కడితో మన యొక్క చర్చను ముగించుకుందాము. తదుపరి ఎపిసోడ్లో ఈశావాస్య ఉపనిషత్తులోని ఆఖరి మంత్రం 18వ మంత్రాన్ని మనం చాలా స్పష్టంగా క్షుణ్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్య తత్వసారాన్ని ధారావాహికంగా ప్రసంగించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.